హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏందన్నమాట అంటే మన సబ్స్క్రైబర్ అయితే ఒక సాంగ్ అయితే పంపడం జరిగింది. ఆ సాంగ్ మీదనైతే ఆ బీట్కి తగ్గట్టు వీడియో అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే చేశాను. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. వీటికి అయితే ఎలాంటి ఫాస్ట్వర్డ్ అయితే పెట్టలేదు కాబట్టి జరమైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే నేను ఏ టైంకి ఏ ఎఫెక్ట్ యాడ్ చేశాను అయితే అర్థమవుతుంది కాబట్టి. ఓకేనా, ముందుగా డెమో వీడియో అయితే చూశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అండ్ అన్లిమిటెడ్ ఫొటోస్ అయితే కింద టెలిగ్రామ్లో అయితే ఛానల్ అయితే లింక్ ఇచ్చేసాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే చేసేసాను కాబట్టి మీరైతే సింపుల్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేస్తాయి. ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసేసుకుంటున్నా. ఓపెన్ చేసుకోగానే మనం కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలా. వీడియో లెంత్ అయితే బాగుంది కాబట్టి ఫొటోస్ అయితే చాలా యూజ్ అవుతాయి. సింపుల్గా ప్రెస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఇలా ఫొటోస్ చేసుకోండి. థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. కొద్దిగా జూమ్ అయితే వేసుకోండి. జూమ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ అదేవిధంగా ఇంకొన్ని ఫొటోస్ కూడా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను నేను. ఓకేనా, సింపుల్గా మీరైతే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక ఫోటో అయితే యాడ్ అయితే వేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ లాస్ట్ వన్ కూడా రెండు ఫొటోస్ అయితే థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. లాస్ట్ వన్ ఫోటో కూడా అదే విధంగా అయితే నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నమాట. ఇలా ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సింపుల్ అయితే ఇప్పేస్తాం. మనకి ఇక్కడ లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో అయితే రెండే ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. మనం మీకు అయితే టైమింగ్ అయితే ఇప్పేస్తాను. టైమింగ్ కాదు అయితే వచ్చేసి ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 50 సెకండ్స్ 40 మిల్లీసెకండ్స్ దగ్గర అయితే ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి అయితే జస్ట్ మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లాస్ట్ కనుక ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ లాస్ట్ వన్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ సింపుల్గా షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే ఇప్పేస్తా. మనకి స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే ఇప్పేస్తాను అన్నమాట. ఓకేనా, మనకి ఇక్కడ స్టార్టింగ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్కి వెళ్ళండి, థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక ఫోటో అయితే వదిలేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇదే విధంగా మనం 1 by 1 ఫొటోస్కి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీరైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఒక 3-4 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసాను అనమాట. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను నేను. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి కాపీ ఎఫెక్ట్ చేసుకుని ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి అయితే స్క్రోల్ చేసుకుంటున్నా. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మధ్యలో యాడ్ చేసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, మనం 1 by 1 ఫొటోస్కి అయితే ఏవైతే యాడ్ చేసుకున్నామో అదేవిధంగా మనం కూడా అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే 1 by 1 ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే కంటిన్యూ అయితే చేసుకోండి ఎండ్ వరకు. ఓకేనా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 3-4 ఫొటోస్కి అయితే యాడ్ అయితే చూపెట్టాను. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే కంటిన్యూ అయితే చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా మీరు అయితే కంటిన్యూ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఫొటోస్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే వేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ ఇంకొక టైమింగ్ అయితే చెప్తాను అనమాట. మళ్ళీ ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంది కదా,
ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కాబట్టి సింపుల్గా దీన్ని టైమింగ్లో వేసుకొని కట్ చేసుకోవాలా. దీన్ని కూడా టైమింగ్లో వేసుకొని కట్ చేసుకోవాలా ఓకేనా. మళ్ళీ ఇక్కడ ముందుకైతే స్క్రోల్ చేసుకుని కొంచెం మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొకసారి అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అదే విధంగా అయితే పేస్ట్ అయితే వేసుకోండి ఓకేనా. దీన్ని కొద్దిగా అయితే ఇట్లయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంటుంది నాకు తెలిసి అయితే లేదు. ఇదే విధంగా అయితే ఎఫెక్ట్ అయితే ఇలా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి సింపుల్గా కింద ఉన్న ఫోటో పై ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ వేసుకొని ఇక్కడ కింద స్టార్ పై ట్యాప్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే వేసుకోవచ్చు అనమాట ఓకేనా. మీకు రీప్లేస్ చేయడానికి అయితే సింపుల్గా ఒక ఫోటో అయితే యాడ్ అయితే వేసుకుంటాను. ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకుంటున్నా. ఫోటో అయితే రీప్లేస్ అయిపోయింది. రీప్లేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన గ్రూప్ ఎడిట్లోకి వెళ్ళేసుకొని మళ్ళీ ఇంతకుముందు అయితే ఏ ఫోటో అయితే రీప్లేస్ చేసుకున్నామో అదే ఫోటో అయితే ఇక్కడ మళ్ళీ మనం యాడ్ అయితే వేసుకోవాలా. దానికి తగ్గట్టు అయితే వచ్చేస్తుంది అనమాట ఓకేనా. ఇదే విధంగా అయితే యాడ్ అయితే వేసుకోవచ్చు ఓకేనా. నేను ఇక్కడైతే చూపెడతాను అనమాట. ఇక్కడ ఒక ఫోటో అయితే రీప్లేస్ అయితే వేసాను కదా మీకు చెప్పడానికి. అదే ప్లేస్లో అయితే రీప్లేస్ అయితే అయ్యిందనమాట. ఇక్కడ చూసారు కదా రీప్లేస్ అయితే మధ్యలోకి వెళ్ళి ఇంకొక ఫోటో అయితే వచ్చేస్తుంది ఓకేనా. ఇదే విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మొత్తానికి అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. వీడియో ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డి ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీ పెట్టేసుకోండి. అయితే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియోని అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.